అది సర్లేరా, పెద్ద పెద్ద డిగ్రీలు ఉన్న అలోపతి డాక్టర్లకి ఎంత పట్టాలి నా రోగం ఈ పెద్ద ఆయన వల్ల అవుతుందంటావా? అవుతుంది కనుకనే ఇక్కడికి ఇంతమంది వైద్యానికి వచ్చింది. నువ్వు నస పెట్టకుండా అలా కూర్చో. అమ్మయ్యా, గుణం ఇస్తే మంచిదే, కానీ ఆయన ఫీజు అది పుచ్చుకోకుండా కర్ణాటక సంగీతంలో ఏదో పాడించుకుంటారట. నాకు సరిగమలు కూడా రావి, ఎత్తారా? దాని వాళ్ళకి ఆయనే నేర్పించి పాడించుకుంటారు. నువ్వు కంగారు పడకు. టెంపరేచర్ నార్మల్ కి వచ్చేసింది అన్నయ్య. మందు 2 డోసులు వేసుకోమంటావా? ఈ పూట కూడా ఒకటి వేసుకోరా. అలాగే. ఏమయ్యా, మీ అన్నయ్యకి ఫీజు చెల్లించి టిఫిన్ తింటావా, టిఫిన్ తినేసి ఫీజు చెల్లిస్తావా? అయినా ఇంట్లో వాళ్ళకు కూడా అవే రూల్స్ అంటే ఎలా? ఏమిటి రూల్స్ గీల్స్ అంటున్నా? మందు ఇచ్చారు కదా, ఫీజు చెల్లించుకోమంటుంది కదా. తొందరగా పాడించి ఫీజు తీసుకోండి, పాపం ఆకలేస్తుందట. ఎంత వర్ణింతునయ్యా రామయ్యా నీ మహిమ, నేనెంత వర్ణింతునయ్యా రామయ్యా నీ మహిమ, నేనెంత వర్ణింతునయ్యా రామా. నాకైతే అంత ముందు ఆయన దర్శనం అయితే ఖచ్చితంగా అవుతుంది కదా, ఆ తర్వాత నా కోరిక చెప్పుకోవచ్చు కదా. నమస్కారం అండి. నమస్కారం అండి, కూర్చోండి. నమస్కారం అండి. శ్యామలమ్మ. అయ్యా పిలుస్తారు. ఎలా ఉంది ఇప్పుడు? కాఫీ రాగంలో అద్భుతంగా ఉంటుంది సార్ ఈ పాట. ఒకసారి అన్నయ్య కూడా చెప్పి. ఏమిటన్నావు? అదే సార్, నా కళ్ళల్లో ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. ఇప్పుడు మీ కాళ్ళు ఉన్నాయనుకోండి సార్, నాకు చేతుల్లా కనిపిస్తాయి సార్. నీ కాఫీ తాగే అలవాటు ఉందా? ఉంది సార్. వద్దు, ముమ్మాటికి వద్దు. 6-8 అని వచ్చింది, అది వాడి చూడు. కాఫీ రాగం ఓకేనా సార్? వద్దు, ముమ్మాటికి వద్దు. 6-8 వాయించు. ఇప్పుడు ఎలా ఉంది? ఇంతకు ముందే బెటర్ గా ఉండేది సార్. కూరకంటితో చూస్తే ఒక రకంగా, స్ట్రైట్ గా చూస్తే ఇంకో రకంగా కనిపిస్తుంది సార్. మరి నీకే మందు పనిచేస్తుందబ్బా? మీరు తలుచుకుంటే అనుగ్రహించగలరు. ఒక్క పాట నేర్పితే నా గొంతు వినిపించగలను, మీ అభిమానం పొందగలను సార్. చూడు, ఇవెన్ని వేళ్ళు? కరెక్ట్ గా 3 వేలు సార్. 3. క్షమించండి సార్, నేను వర్ధమాన గాయకుణ్ణి. మీ దగ్గర ప్రాపకం సంపాదించాలని నేను చేస్తున్న ప్రయత్నాల్లో ఇదొకటి. అదే సార్ నా చెప్పు. ఏంటయ్యా చింపేసిన కాగితాన్ని పట్టుకుని ఆలోచిస్తున్నావు? ఏం లేదు, కాలం ఎంత తొందరగా గిర్రును తిరిగిపోతుందా అనిపిస్తుంది. ఇదే నెల, ఇదే రోజు ఆ అన్నదమ్ములిద్దరూ ఆనాడు అమెరికాకి వెళ్ళడం గుర్తొచ్చింది. ఆ రోజు హరిద్వార్లో ఎంతో వినయంగా తలంచుకుని సామాన్యుల్లో ఉన్న అన్నదమ్ములు చూశాను. ఈ రోజు సగర్వంగా తలెత్తుకుని తిరగల అసామాన్యుల్ని చూస్తున్నాను. అవునయ్యా, చాలా మంది గొప్ప వాళ్ళు అవుతారు, కానీ పాత పరిచయాలను మర్చిపోతారు. వీళ్ళు మాత్రం మనల్ని. తర్వాత రండి, పరిచయం చేస్తాను. చూడయ్యా, మీరు వచ్చినందుకు ఎంత శోభ వచ్చిందో మా ఇంటికి. ఎలా ఉంది వీరయ్య నీ ఉపసం? పెద్దయ్య గారు మందిస్తున్నారు కదయ్యా, ఆయన ఉండగా నాకే భయం. కూర్చోండియ్యా, కూర్చోండి. ముందు మీ దంపతులు ఇద్దరు కూర్చోండి అయ్యా. రావయ్యా, కూర్చో. ఏంటయ్యా ఇది? ప్రతి సంవత్సరం ఈ రోజు గుర్తుంచుకుని వచ్చి ఇలా చేస్తుంటే నాకు ఎట్టగా ఉంటుంది. మీరు మాకు చేసిన సహాయానికి జీవితాంతో ఏమిచ్చినా రుణం తీర్చుకోలేదు. అవును వీరయ్య, ఇందులో నేను చేసిందే ఉందయ్యా. కూర్చుంటయ్యా. మీలో ప్రతిభ ఉంది, ఆ ప్రతిభకు భగవంతుడే ఓ దారి చూపించాడు. అదే నీ సంస్కారం వీరయ్య. మా అన్నగారికి ఎప్పటి నుంచో ఉన్న కోరిక నువ్వు తీర్చలేదన్న బాధ అలాగే ఉండిపోయింది. ఈసారి మాత్రం కాదంటానికి వీల్లేదు. అదే కదా బాబు, నా చేత ఓ పెద్ద షాప్ పెట్టించాలని, నాకు పెద్ద ఇల్లు కొనివ్వాలని. అది నీకిచ్చే ప్రతిఫలం కాదు వీరయ్య,
మా తృప్తి కోసం. వద్దయ్యా, ఈ కుచేలటింటికి ఇలా శ్రీకృష్ణ పరమాత్ముడు వస్తున్నాడంటే నేనెంత సంతోషపడిపోతున్నానో, ఎంత గర్వపడిపోతున్నానో. ఈ బంధం ఇలాగే శాశ్వతంగా ఉండనండి పెద్దయ్యా. ప్రతి సంవత్సరం నువ్వు ఇలా ఇస్తుంటే మేం మాత్రం కాదనకూడదు. అయ్యో, ఎంత మాట. రా. ఆ. ఏమండి, సాయంత్రం ఫంక్షన్ కి మేము రెడీ. ఇక మీదే ఆలస్యం. అవును వీరయ్య, ఇవాళ సాయంకాలం ప్లాటినం డిస్క్ రిలీజ్ ఫంక్షన్ ఉంది. మీ ఇద్దరు తప్పకుండా రావాలి. నువ్వు కూడా రెడీ అయితే అందరం కలిసే వెళ్దాం. తీసుకెళ్ళు. రండి. రా. ఏంటి అందరి ముందు బతిమాలించుకోవాలా? ఏంటే మరీ రాయ్యా. ఏంటి రమ్మంటుంటాను? మళ్ళీ ఏమైంది? తాళం వేసి వస్తాను. అబ్బా రావయ్యా. శంకరయ్యన్న ఇల్లు చూసుకో. బ్రహ్మాండంగా ఉన్నావు. వెళ్ళి ప్రఖ్యాత సంగీత దర్శకులు శ్రీరంగం బ్రదర్స్ స్వరపరిచిన సావిరహే చిత్రం ప్లాటినం డిస్క్ ఫంక్షన్ రవీంద్ర భారతిలో ఎంతో వైభవంగా జరిగింది. ఈ సందర్భంలోనే వీరికి 5వ సారి కూడా నేషనల్ అవార్డు ఉత్తమ సంగీత దర్శకులుగా వచ్చిందన్న విషయం తెలియడంతో ఈ కార్యక్రమానికి మరింత శోభ చేకూరింది. ఈ చిత్ర నిర్మాతగా మా చిత్ర సంగీతానికి ఉంది. ఈ ఘనత అంతా మా సంగీత దర్శకులు ఉంది. అంతేకాదు మా చిత్ర సంగీతానికి వీరిద్దరికి ఉత్తమ సంగీత దర్శకులుగా నేషనల్ అవార్డు ప్రకటించడం ఏడుకొస్తోంది. కాబట్టి ఉన్నాను. అవార్డు వచ్చిన ఈ సందర్భంలో శ్రీరంగం సోదరుల్లో చిన్నవారైన రంగా గారు తమ స్పందన తెలియజేస్తూ, ప్రేక్షకుల అభిరుచులు మారిపోయాయి. వారు కోరుకుంటున్నది పాప్ మ్యూజిక్, ఫాస్ట్ బీట్ మ్యూజిక్ అన్న దాంట్లో కొంత నిజం ఉండొచ్చు. కానీ శాస్త్రీయ సంగీతం మీద ఆధారపడిన సంగీతానికి కూడా ఎంతో ఆదరణ ఉందని మీరు నిరూపించారు. ఈ ప్లాటినం డిస్కులు గాని, ఈ నేషనల్ అవార్డులు గాని మీ అభిరుచికి నిదర్శనాలు. ఆహా, ఎంత బాగా చెప్పారు. అంతకు ముందే వారు జై హింద్. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, నా దిష్టి. 3 సార్లు అవార్డు వస్తే హ్యాట్రిక్ అంటారు కదా, 5 సార్లు వరుసగా వస్తే ఏమంటారు? ఏమంటారు? వీళ్ళ దుంపల దగ్గర 5 సార్లు వీళ్ళకే రావాలని ఏడుస్తారు. ఇంతమంది కళ్ళజోడు తీయండి. ఇంతమంది ప్రొడ్యూసర్లు అభిమానులు వచ్చి మిమ్మల్ని పొగుడుతుంటే మీకేమనిపించింది? నా తమ్ముడు ఇంత గొప్పవాడా అనిపించింది. నిజమేనండి. ఇంత కీర్తి ప్రతిష్ట ఆ భగవంతుడిచ్చి ఆ ఒక్క లోటు ఎందుకు చేశాడో అర్థం కావడం లేదు. మీతో ఈ ఆనందాన్ని పాలు పంచుకోవడానికి నాలాగా అతనితోనూ పంచుకోవడానికి ఓ భార్య లేకుండా చేశాడు. వదినా, వచ్చే వరుసగా 5 సార్లు నేషనల్ అవార్డు రావడం అంటే అంత ఆషామాషి కాదు. ఇప్పటికైనా ఒప్పుకుంటావా? మా అన్న ఎంత గొప్పవాడో. అలాంటి గొప్ప వ్యక్తిని కట్టుకున్న నువ్వెంత అదృష్టవంతురాలు. ఏం అదృష్టమో నా మొహం. ఏ వదినా? మరి చెప్పిన మాట వినని నీలాంటి మరిదున్నప్పుడు? అరే, నువ్వు చెప్పింది ఎప్పుడు, నేను వినంది ఎప్పుడు? ప్రతిసారి నువ్వు త్వరగా పెళ్లి చేసుకుని నాకు చెల్లాయిని తీసుకురావయ్యా అంటే నా మాట ఏమైనా ఖాతరు చేశావా? ఓ అదా. వదినా, ఏ ఒడిదుడుకులు లేకుండా జీవితం హాయిగా గడిచిపోతుంది. నాకు నా పిల్లలకి నువ్వు అన్నయ్య దేవుళ్ళు లాగా కాపుకొస్తున్నారు. ఇంతకంటే నాకు ఇంకేం కావాలి వదినా? మేం దేవుళ్ళు అని విని విని ఇద్దరం రాతి విగ్రహాలై ఉలుకు పలుకు లేకుండా అయిపోయాం. ఇదిగో నీకు 6వసారి కూడా నేషనల్ అవార్డు రావాలి అంటే ఈ ఇంట్లో నా తోడి కూడా అడుగు పెట్టాలి. గంట మోగింది, ఎవరో అడుగు పెట్టారు. నేను చెప్పలా, భగవంతుడు నా కోరిక విన్నాడు. మహాలక్ష్మిలా ఉంది. కూర్చోండి. నువ్వు లేవకమ్మా, అలాగే ఉండు. ఏమండి రండి. ఏమిటి? శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి రస్తు అని దీవించండి. ఇప్పుడు దండం పెట్టుకోమా ఇద్దరికి. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి రస్తు. నా పేరు సురేఖ అండి. నా పేరు రుక్మిణమ్మ. మా వారి పేరు చెప్పకూడదు. అయ్యో, వారి పేరు తెలియకేవండి. మహానుభావులు. మా వివి ఛానల్ వాళ్ళండి సన్మాన కార్యక్రమం కవర్ చేసిన ఈ క్యాసెట్ మీకు అందజేయమన్నారండి. మా రంగాకి ఇవ్వమ్మా. ఇదిగో రంగా, సరేనండి. ఈ క్యాసెట్ తీసుకోయ్యా. నమస్కారం అండి. ఇది రవీంద్ర భారతి క్యాసెట్ అండి. అవునండి. థ్యాంక్స్ అండి. ఆగండి. ఈ అమ్మాయి పేరు సురేఖ. వస్తానండి.
ఏమిటోనమ్మా నిన్ను ఇప్పుడప్పుడే మా ఇంట్లోంచి పంపించాలనిపించడం లేదు. మాతో పాటు ఫోన్ చేసి వెళ్ళకూడదు ఏం రంగా? లేదండి, నా కోసం మా ఇంట్లో అందరూ కాసు కూర్చుంటారండి. శ్రీరంగం వారి మీద 1 గంట ప్రోగ్రామ్ చేయాలని మా ఛానల్ వాళ్ళందరూ అనుకుంటున్నారండి. దాన్ని నాకే అప్పగిస్తారండి. అప్పుడు ఎన్నోసార్లు కలవాల్సి వస్తుంది కదండి. కలవడం కాదు, ఏకంగా మా ఇంట్లోనే ఉండిపోవాలంతే. అలాగేనండి, వస్తానండి. అలాగే అలాగే. సురేఖ ఆగు. శీఘ్రమేమో కళ్యాణ ప్రాప్తిరస్తు. వెళ్ళొస్తానండి. అమ్మాయి వెళ్ళిపోయింది. ఏమండి ఇవాళ చాలా శుభదినం అండి. మీకు గవర్నమెంట్ అవార్డు రావడం, నాకేమో ఆ దేవుడు మహాలక్ష్మి లాంటి అమ్మాయిని అవార్డుగా పంపడం. मेरा नाम चिन 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 बाबा चिन चिन चिन